అందరికీ నమస్కారం అమ్మా. పిల్లలు ఇప్పుడు దాకా చెప్పిన వాటిల్లో మీకున్న ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సజెషన్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్స్లో నాకు మెన్షన్ చేయండి. ఫర్దర్గా మీరు ఏ టాపిక్ మీద వీడియో కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా దగ్గర 10 ఇయర్స్ సరిపడా కాన్సెప్ట్ ఉంది. నేను నాకు నచ్చిన వీడియో, నాకు నచ్చిన టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కన్నా మీ మీకు ఏదైనా ఒక ఆప్షన్ కావాలి, ఏదైనా డౌట్ కావాలి, ఒక మ్యాటర్ మీద చిన్న టిప్ కావాలి, ఇలాంటివి కనుక నన్ను అడిగితే నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేసి పెట్టడం అనేది చేస్తానన్నమాట. ఫస్ట్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ యాంగర్ మేనేజ్మెంట్. చిన్నప్పుడు మాకు కోపం అంటే ఏంటో తెలియదు. మా ఇంట్లో మా నాన్నగారికి తప్ప ఇంకెవ్వరికి కోపం వచ్చేది కాదు. కోపం వచ్చినప్పుడు మొత్తం అందరికీ వీపు పగిలిపోయేది, చేస్తుండే కళ్ళలోంచి నీళ్ళు కారుతుండేవి. అమ్మ అయితే ఆడపిల్లలు అయితే ఆడపిల్లలను కొట్టద్దని, మా అన్నయ్యని కొడితే మగపిల్లలను కొట్టద్దని అనేవారు. అంతే తప్ప ఓ కోపం వచ్చేయటం, ఓ ఉక్రోషం వచ్చేయటం, అన్నీ ఇసిరేయటం మాకైతే తెలియదు. మాకు చిన్నతనంలో మాకు కోపం ఉండేదే కాదు. కానీ ఈ కాలం పిల్లలు చిన్నతనం నుంచి కోపం. గ్రాండ్ పేరెంట్స్ కూడా కోపడుతుంటే వీడికి మా తాతగారు కోపం వచ్చింది, వీడికి మా వారు కోపం వచ్చింది, మా పెద్దోడు ఇలాగే ఉండేవాడు, ఇలాగా ఆ కోపాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఏమో ఆ టైంలో వాళ్ళకి అలాగా నడిసిందేమో యాంగర్ మేనేజ్మెంట్ తోటి. బట్ నవేడేస్ అలా కుదరదండి. పిల్లలు చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు కొన్ని సంవత్సరాల తర్వాత, టీనేజ్ వచ్చాక. మాకు తెలిసిన బాబు అలాగే ఉన్నాడు. అన్న తమ్ముడు ఇద్దరును. తమ్ముడు కోపం ఎక్కువని వాళ్ళ అమ్మ కూడా ఏనాడు కూడా ఇది తప్పు అని చెప్పలేదు. వాళ్ళ అన్నయ్య మీద ఏదైనా డిమాండ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా వాడంతే అని ఒక చెప్పడం వల్ల ఏమవుతుందంటే పర్టిక్యులర్గా అక్కడున్న సిచ్యువేషన్ అంతా కూడా ఆ చిన్నబాబు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒకనొక టైంలో ఏం చేశాడు, క్రికెట్ బాల్ ఇచ్చుకుని ఇసిరేశాడు. కరెక్ట్గా ఇక్కడ చేతి దగ్గర తగిలింది, చెయ్యి వాచిపోయింది. తడిగుడ్డ చుట్టారు, తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంతా తగ్గింది, బాగానే ఉంది. అదే కంటికి తగిలితే, అదే ఏ గుండెకో తగిలితే ఏం ముద్దులండి, ఏం గారాబాలండి. కోపంగా ఉంటే ఏంటి ఆ కోపం అని తిరిగి కోప్పడి ఆ కోపాన్ని తగ్గించాలి. కొంతవరకే, కొంచెం 5 సంవత్సరాల వరకే చిన్నపిల్లలు. 6 సంవత్సరాల నుంచి నెమ్మదిగా వాళ్ళని కొద్దిగా లైన్లోకి తీసుకొస్తూ ఉండాలి. 8 సంవత్సరాలకు వచ్చేసరికి ఒక్కొక్క అలవాటు చేస్తూ ఉండాలి. ఎస్పెషలీ కోపం అనేది ఉంది చూసారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు 10 సంవత్సరాల పిల్లలకు వచ్చేసరికి కోపం అనేది తగ్గించుకోవాలి. చేతిలో ఉన్నది విసరడం అనేది చాలా చెడ్డ అలవాటు. చేతులారా ఇచ్చింది నేలపాలు చేసుకున్నాడేంటి, ఇలాంటివి అంటారు చూసారా, అటువంటి వాటికే వస్తాయి. అయితే ఇప్పుడు టీనేజ్ పిల్లలకి నేను ఒక టెక్నిక్ చెప్తున్నాను. మీకు ఒక కోపం వచ్చింది, ఓకే, కోపం అందరికీ వస్తుంది, నాకు వస్తుంది, మీకు వస్తుంది, అందరికీ వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆపుకోవాలి, ఆగాలి, అక్కడున్న సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి. ఆపుకోవడం అనేది బ్రెయిన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏడుపు, బాధ, నవ్వు ఆపుకోకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. బట్ ఈ కోపం అనేది ఉంది చూశారు, అదొక వెపన్, ఆయుధం. మీ దగ్గర ఒక ఆర్చరీ బాణం ఉంది, విల్లు ఉంది, ఇష్టం వచ్చిన బాణాలు వేసేస్తే అన్నీ తగులుతాయా? పోనీ మీకు ఏమన్నా మీరు వేసే బాణం మీద ఎదరవాళ్ళకి ఏమన్నా భయం ఉంటుందా? ఇష్టం వచ్చినట్టు వేస్తుంది, దీని చేత బాణం ఇచ్చినా ఒకటే, కర్ర ఇచ్చినా ఒకటే అంటారు. అదే కనుక కరెక్ట్ టైం అనేది వస్తుంది. మీకు కోపం వచ్చింది, బాధ కలిగింది, ఖచ్చితంగా వేరే సిచ్యువేషన్లో ప్రతి వాళ్ళకి ఒక రోజు ఉంటుంది, వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వెపన్, బాణం అనేది అప్పుడు వదలాలి. కరెక్ట్గా తగులుతుంది, తగలవలసిన దానికన్నా గట్టిగా తగులుతుంది. ఇప్పుడే చెప్తున్నాను పిల్లలు, కొట్టే చెప్పు మెత్తందై ఉండాలి, మాట మంచిగానే ఉండాలి. విసురుగా మాటలు వదిలేయటం, విసురుగా గౌరవం లేకుండా మాట్లాడితే తప్పు మీద అవుతుంది. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు. మాటలో మర్యాద తగ్గకుండా మీ బాధ ఎదట మనిషికి కలిగేలాగా చేయాలి. ఇవన్నీ కూడా మీకు చదువుతున్నప్పుడు అన్నీ 1 బై అలవర్చుకోవాలి. మేము చదివేసాం, మేము డిగ్రీలు చేసేసాం అని ఇంటికి వచ్చి అమ్మ మీద గంతులేయడం కాదు. డిగ్రీ చేయడం అంటే ఏంటి, డిగ్రీ అంటే డిగ్నిటీ ఇచ్చేదాన్ని డిగ్రీ అంటారు, అంతే తప్ప పేరు వెనకాల రాసుకునేదాన్ని డిగ్రీ అనరు. చాలామంది ఏ చదువు ఉండదు, బట్ వాళ్ళు ఎంతో డిగ్నిటీగా ఉంటారు. అది నేర్చుకోవాలి. అర్థమవుతుందా? కోపం వచ్చింది కదా అని అమ్మా నాన్నల మీద మాత్రమే కోపం చూపించి బయట పిల్లుల్లాగా బతికే పిల్లలు నేను ఎంతోమందిని చూశాను. పిల్లులు కాదు, కుక్కల్లా బతికే పిల్లల్ని ఎంతోమందిని చూశాను. మీకు కోపం వచ్చిందా,
బయట వాళ్ళని అనగలవా, నీకు సత్తా ఉందా, టైం చూసుకుని చెయ్యి. అంతే తప్ప అమ్మ మీద అరవటం, నాన్నగారి మీద అరవటం గొప్ప కాదు, ఏమాత్రం గొప్ప కాదు. మీ కోపాన్ని మీరు 5 minutes 10 minutes అవసరమైతే సంవత్సరం ఆపుకోవాలి. టైం దొరుకుతుంది, మీరు పట్టించుకోకండి. అన్నారా, మిమ్మల్ని ఒక మాట అన్నారు, పట్టించుకోవద్దు, వెళ్ళండి. సేమ్ ప్యాటర్న్లో, సేమ్ సిచ్యువేషన్లో, సేమ్ యాంగిల్లో దొరుకుతారు, దొరకకుండా ఉండరు. ఇది లైఫ్ సర్కిల్. ఇది మీకు వెళ్ళే కొలది నాలెడ్జ్ పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చూసాం, దొరుకుతాడు అంతే, అంతవరకే. అర్థమవుతుందా? అంతే తప్పించి ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోయి ఇంటికి వచ్చిన చుట్టాల మీద అరిచేసి, చెల్లి మీద అరిచేసి, తమ్ముడి మీద అరిచేసి, అమ్మ మీద అరిచేసి, ఏంటి ఆ కోపం ఏంటి? టీనేజ్ పిల్లలకి తినదంత కోపానికి ఉపయోగిస్తున్నారా ఏంటి? అలా కాదు కదా. ప్రతిదానికి ఆగాలి, అంతే. టైం వస్తుంది, మాటలో మర్యాద పోకుండా, మొక్కల్లో చిరునవ్వు పోకుండా కోపపడతారు చూసావా? ఆ కోపంతో మాట్లాడే మాటలు ఎదటి మనిషికి బాగా తగులుతాయి. నువ్వు కోపంగా యక్రోసంగా అరిసావనుకో, పక్కలు నవ్వుకుంటారు, ఇది పిచ్చిదిరా, ఇలాగా అరుస్తుందిరా అంటారు. అదే నువ్వు మాట నెమ్మదిగా మాట్లాడుతూ ఎదుటి మనిషిని క్వశ్చన్ చేయి, ఇదే సిచ్యువేషన్లో నేను ఇలాగ అన్నారు కదా, మరి ఇప్పుడేంటి మీరు ఎలా చేస్తున్నారు అంటే, నా కోట మీ కోట అన్నాను, తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. నెక్స్ట్ టైం మీ జోలికి రారు. అది మీకు కావాలి. రేపు మీరు ఉద్యోగానికి వెళ్తారు, మేనేజర్ ఉన్నాడు, కావాలని వర్క్ బాగాలేదని చెప్తాడు, కావాలని 1-4 సార్లు వర్క్ రిటర్న్ చేస్తారు. మొదటి 3 నెలలు మీరు మాట్లాడటానికి ఉండదు. జాబ్లో జాయిన్ అయ్యాక మొదటి సంవత్సరం 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పేదాకా కూడా మీరు కుక్కుని పేర్లా పనిచేయవలసిందే. 6 నెలలు చేసి మానేస్తే ఇంకో కంపెనీ కూడా ఫ్రెషర్గానే తీసుకుంటాడు, మళ్ళీ 6 నెలలు చేసి మానేస్తే మళ్ళీ ఫ్రెషర్గానే తీసుకుంటాడు. నేను వాంగానో, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే పనిచేస్తాను, అవసరం లేకపోతే మానేస్తాను అంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ 0. ఓకే. కాబట్టి ప్రతి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి, ప్రతి సిచ్యువేషన్ని మీకు అనుగుణంగా మలుచుకోవాలి. అతి ముఖ్యంగా కోపాన్ని ఆపుకోవడం అనేది 13 సంవత్సరాల నుంచే మీరు మొదలు పెట్టాలి. అర్థమవుతుందా? కోపం అనేదే మా చిన్నతనంలో మాకు తెలిసేది కాదు. చెప్తున్నాను కదా, మా నాన్నగారు ఒక్కరికే కోపం వచ్చేది. కోపం అంటే ఎలా ఉంటుందో అనుకునేవాళ్ళం. అంతే తప్ప ఈ కాలం పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకు కూడా కోపమేనబ్బా. ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు. కాబట్టి పేరెంట్స్ మీరు కూడా పిల్లలు కోపపడుతుంటే ముద్దురు చేయకండి. గ్రాండ్ పేరెంట్స్తోనో వేరే వాళ్ళతోనో పోల్చేసి దాన్ని అదేదో పెద్ద క్రెడిట్ కింద ఫీల్ అవ్వకండి. అదేం క్రెడిట్ కాదు, రేపు పొద్దున కొంపలు ముంచుతాయి, ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేరు. వాళ్ళ కోపానికి మీరు లొంగినట్టు బయట వాళ్ళు ఎందుకు లొంగుతారు? అలాగే ఇంట్లో వాళ్ళ మీద కోపడిపోయి బయట వాళ్ళ మీద పిల్లులాగా ఉంటే ఏం ఉపయోగం? కాదు కదా. ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో పిల్లలు, కోపాన్ని ఆఫ్ చేసుకోవటం అనేది మీ చేతుల్లో, మీ మైండ్లో ఉంటుంది. ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోండి. చిన్న పిల్లలకైతే కోపంగా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కోపపడకూడదని మీరు కోపపడి వాళ్ళని ఆఫ్ చేయండి. మీరు నో అని చెప్తేనే అవతలేపు మనిషి ఎలా రియాక్ట్ అవుతుందో తెలుస్తుంది, ఎంకరేజ్ చేస్తే తెలియదు. ఓకేనమ్మా? ఈ పాయింట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.